పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఎగ్ గుడ్డుకు సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకురావటమే ఈ వీడియోగా భావించండి. ఇందులో ప్రధానంగా నేను ఇన్బాక్స్ డిస్క్రిప్షన్లో మొత్తం సమాచారం కూడా పెడతాను. గుడ్డులో పేదవాడి పౌష్టికాహారంగా చెప్పొచ్చు. వెజ్జా నాన్ వెజ్జా అనేది మీ ఇష్టం. అది వెజ్ అనుకునేవాళ్ళు, నాన్ వెజ్ అనుకునేవాళ్ళు అవి అయితే పాటించండి. అవి పోను పిల్లలకి, వృద్ధులకి చాలా ఎనర్జీ వస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఎనర్జీ ఉంటుంది. సో డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. తెల్ల సొన తినాలా, పచ్చ సొన తినాలా, మరింత డీటెయిల్స్ నేను ఇన్బాక్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను. సో ఇందులో గుడ్డుకు సంబంధించి వచ్చినప్పుడు ఏ విటమిన్ ఉంటుంది, బి విటమిన్ కాంబినేషన్, చాలా కాంబినేషన్స్ ఉంటాయి. బి విటమిన్లో డి విటమిన్ ఉంటుంది, కే విటమిన్ ఉంటుంది. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వారానికి అంటే 7 రోజులకి 6 నుంచి 12 గుడ్లు తినడానికి ఆస్కారం ఉన్నది. ఇది ఆమ్లెట్ రూపంలో, టేస్ట్కి ఆమ్లెట్. కానీ బాయిల్డ్ ఎగ్, ఉడకబెట్టిన ఎగ్ని మాత్రం తింటే ఆరోగ్యానికి మంచిది అనేది ఇంకా చెప్పదలుచుకున్నాను. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఆ ప్రికాషన్స్ ప్రకారం మీ ట్రైనర్స్ చెప్తారు, జిమ్ ట్రైనర్స్ చెప్తారు. అదేవిధంగా మెడికల్ సైన్స్ వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి మెడికల్ సైన్స్ సంబంధించిన డాక్టర్లు వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ ఎగ్ వల్ల ఎగ్లో అనేక పోషక విలువలు ఉన్నాయి, పోషకాలు ఉన్నాయి. ఎనర్జెటిక్, డైజెషన్ ఈజీగా అవుతుంది. ఇక తెల్ల సొన, పెద్ద సొన మీద అపోహలు ఏమి లేవు. కాకపోతే లిమిట్గా తినాలి. అది ఒక ఉద్యమంలాగా, ఎజెండాలాగా తినకూడదు. అది లిమిట్గా తింటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో పెద్దలారా మిత్రులారా, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మరింత సమాచారం రాస్తాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, నేను తెలియజేసుకుంటూ. సో ఎగ్ పేదవాడికి చికెను, మటను కొనుక్కోవడం కష్టం కావచ్చు. సో ఎగ్ అంటే మామూలుగా 5 రూపాయల నుంచి 8 రూపాయల మధ్య, 5 రూపాయల నుంచి 10 రూపాయల మధ్య దొరుకుతుంది అంత పెద్ద సిటీలోనైనా. సో అందుబాటులో ఉండే ఫుడ్ తొందరగా. మా బంధువుల ఇంట్లో కోడిగుడ్ల పులుసు, కోడిగుడ్ల కూర, కోడిగుడ్ల ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ ఫ్రై, ఒక కాంబినేషన్ నడుస్తూ ఉంటుంటుంది. సో నేను నెలకి 30 రోజులు తినమని చెప్పనులే, కానీ 30 రోజుల్లో కనీసం 5 నుంచి 10-12 రోజులు తినే అవకాశం అయితే ఉన్నది. ఇమీడియట్గా బంధువులు వచ్చిన అట్లా ఉపయోగపెట్టుకోవడం ఆస్కారం ఉంది. పులుసు కూరలకు వెళ్ళండి. ఆమ్లెట్ కంటే బాయిల్డ్ ఎగ్ ఆల్వేస్ బెస్ట్. పిల్లలకు కానీ తెల్ల సొన పెట్టవచ్చు. తెల్ల సొన కాదు, ఉడకబెట్టిన తెల్ల ఇది పిల్లలకి పెట్టవచ్చు. 6 నెలల్లో పిల్లలకు కూడా. డాక్టర్స్ ప్రికాషన్స్, చిల్డ్రన్ స్పెషలిస్టు, పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్లని సంప్రదించండి. అందుతో మరీ హెవీగా తినేటప్పుడు మీరు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడో ఒకసారి వెళ్తారు. ఆర్ఎంపీలు, పిఎంపీలు, లోకల్ ప్రాక్టీషనర్స్ కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సలహాలు, సూచనలు అడగండి, మరిన్ని విషయాలు చెప్తారు. సో నేనైతే మ్యాక్సిమం అంతా సమాచారం ఇన్బాక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. దానిలో ఉన్నటువంటి పోషకాలు ఇన్బాక్స్లో పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో. దానిలో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఎంత తినవచ్చు, దీని మీద అపోహలు, తెల్ల సొన తినొచ్చా, పచ్చ సొన తినొచ్చా, అవన్నీ ఉన్నాయి. సో హెవీగా తినొద్దు, ఒక మోస్తరుగా తినుకుంటూ వెళ్ళొచ్చు. 5 నుంచి 12 రోజుల దాకా తినుకుంటూ వెళ్ళొచ్చు. 5 నుంచి 12 సార్లు అంటే 5 నుంచి 12 రోజులు వెళ్ళిపోతుంది. సో అది ఆరాయించుకోగలిగిన వాళ్ళు ఇంకొంచెం బెస్ట్. జిమ్ వాళ్ళు ఇంకా 5 కోడిగుడ్లు, ఇంకా 2 ఉడకబెట్టిన గుడ్లు, అట్లా రేషియోస్ ఉన్నాయి. రోజుకి ఎంత, వారానికి ఎంత, నెలకి ఎంత అనేది దాన్ని నేను మొత్తం సమాచారం కూడా పెడతాను. సో ఖచ్చితంగా ఎజెండాలాగా, ఉద్యమంలాగా వెళ్లకుండా ఒక మోస్తరుగా తినిపోవడం మనిషికి క్యాలరీస్ అవసరమే. సపోజ్ మనకి ఒక హ్యూమన్ బాడీకి సంబంధించి 20 రూపాయల క్యాలరీస్ పౌష్టికాహారం అవసరం అనుకోండి. 20 రూపాయలు తింటే మనకి మంచిది ఆరోగ్యరీత్యా. కానీ ఒకరోజే 5-10 కోడిగుడ్లు తింటాం, అది కరెక్ట్ కాదు. సో ఇంకెవడు కోడిగుడ్లు పందెం పెట్టుకొని ఎన్నో కోడిగుడ్లు తిన్నాడు, 50 కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, అది కడుపులో ఇదే కరెక్ట్ కాదు కదా. కోడిగుడ్ల మీద పందెం ఏంది? ఉడకబెట్టిన కోడిగుడ్లు 50 తింటాను, అది కరెక్టే కాదు. అది ప్రాణం మీదకి తెచ్చేటువంటి ఈవెంట్స్. అందుకోసం రెగ్యులర్గా 1 నుంచి 2, 3 అట్లా తినటం ఒకటే మంచిది. అది ఒక 5 to 12 టైమ్స్ నెలలో. కానీ ఎజెండాలాగా, ఉద్యమంలాగా, మానవ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేలాగా ఏదైనా అతి సర్వత్రా వర్జితే. సో నిదానమే ప్రధానం అన్నట్టుగా. సో లైట్ ఫుడ్, ఆ విధంగా ముందుకెళ్ళడం ఆల్వేస్. ఏ ఫుడ్ అయినా బెస్టే. సో కోడిగుడ్లకు సంబంధించి, లేకపోతే బాతుగుడ్లు, ఇంకా అనేక రకాల గుడ్లు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఏ గుడ్లు, ఏ పోషకాలు, అవి మొత్తం వివరాలు నేనైతే అందులో పెట్టే ప్రయత్నం చేశాను. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా మిత్రులారా.